కానీ పావురాలనేవి చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నప్పుడు వాటి యొక్క బర్డ్ డ్రాపింగ్స్ అంటే రెట్టలు వేస్తాయి. ఆ రెట్టలో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వలన మనకి న్యూమోనియాస్ వచ్చే ఛాన్స్. అలానే వాటి ఫెదర్స్ రాలిపోతుంటాయి. అలానే వాటి ప్రోటీన్ మెటీరియల్స్ ఇప్పుడు వాటి రెట్టల వలన కానీ వాటి సెక్రిషన్స్ వలన కానీ వాటి యొక్క ఫెదర్స్ వలన అక్కడ గూడు కట్టి ఉండటం వలన ఇట్లాంటి డిఫరెంట్ అవటం వలన వాటికి మనము చాలా తక్కువ మోతాదు నుంచి ఎక్కువ ఎంతో కొంత మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. అయితే ఈ ఎక్స్పోజ్ అవుతూ ఉండటం వలన బాడీలోకి వాటిని కొంతమందిలో రియాక్షన్స్ వస్తాయి. ఎలా అంటే ఇక్కడ చలి తగిలితే ఆస్తమా ఎలా వస్తుందో, పొగ, చలి, దుమ్ము, కూల్ డ్రింక్స్ ఇలాంటివి, అలానే ఇంట్లో డస్ట్ తగిలితే అలాగా ఈ బర్డ్స్ వలన ఇలా ఆయాసాలు రావడం, ఆస్తమా లాంటివి రావటమే కాక కొంతమందిలో ఊపిరితిత్తుల్లో ఈ ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ కొన్ని సెట్ ఆన్ అవుతాయి. ఇవి ఆన్సెట్ అయ్యి బాడీ డ్యామేజ్ అయ్యి బయటపడేసరికి కొన్ని సంవత్సరాలు, ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు అలాగా గడిచిపోతాయి. సో వాళ్ళకి తెలియకుండా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. బాడీలో అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ రియాక్షన్ అనేది లంగ్‌లోనే కనబడుతుంది. అంటే వెంటనే తెలీదా? వెంటనే తెలవదు. సో కొంతమందికి అది వెంటనే తెలవదు. తెలిసిన దాన్ని పట్టించుకోవచ్చు. అక్యూట్ సిక్నెస్ వస్తే వెంటనే తెలుస్తది. అది కూడా బయటపడదు. ఎందుకంటే ఈ లంగ్‌లోకి వెళ్ళి అది రియాక్షన్ అవుతూ ఉన్నప్పుడు మనం ఎక్స్‌రే తీసిన, సీటీ స్కాన్ చేసినా అది కంటికి అప్పుడు కనబడదు.